2026లో అన్వేషణకు రెడీ అయింది ఇస్రో. సూపర్ పవర్ ఉపగ్రహం అన్వేష EOS N1 ప్రయోగంతో ఈ ఏడాదిని ప్రారంభించబోతోంది. PSLV-C-62 రాకెట్ ద్వారా ఈ అన్వేష ఉపగ్రహం ఇవాళ ఉదయం 10:17 నింగిలోకి దూసుకెళ్లనుంది. శత్రువుల గుట్టురట్టు చేసే హైపర్ స్ట్రైకల్ కన్ను అని ఇస్రో వర్గాలు చెబుతున్నాయి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో 2026లో తొలి ప్రయోగానికి సిద్ధమయ్యింది. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO రూపొందించిన సూపర్ పవర్ ఉపగ్రహం అన్వేష EOS N1 ను PSLV-C-62 రాకెట్ ద్వారా కక్షలోకి ప్రవేశపెట్టనున్నారు. శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ఇవాళ ఉదయం 10:17 ప్రయోగం జరగనుంది. దీనికి సంబంధించి కౌంట్ డౌన్ కొనసాగుతోంది. అన్వేష ఉపగ్రహం దేశ రక్షణ, వాతావరణ అధ్యయన రంగాల్లో అత్యంత కీలకం కానుంది. హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ టెక్నాలజీతో పనిచేసే ఈ ఉపగ్రహం భూమి ఉపరితలాన్ని అత్యంత సూక్ష్మంగా పరిశీలిస్తుంది. దీని ద్వారా సరిహద్దుల వద్ద పర్యవేక్షణ, వ్యూహాత్మక నిఘా కార్యకలాపాలకు కీలక సమాచారం అందుతుంది. కాంతిని వందలాది అతి సూక్ష్మ తరంగాలుగా విడగొట్టి చూసే సామర్థ్యాన్ని అన్వేష శాటిలైట్ కలిగి ఉంటుంది. దీనివల్ల నేల మీద ఉన్న వస్తువు దేంతో తయారయ్యిందో స్పష్టంగా తెలిసిపోతుంది. అడవుల్లో దాచిన ట్యాంకులు, గడ్డి ముసుగులో ఉన్న బంకర్లు, నకిలీ ఆకులతో కప్పిన యుద్ధ సామాగ్రిని సైతం ఈ అన్వేష ఉపగ్రహం ఇట్టే కనిపెట్టేస్తుంది. ఈ అన్వేష శాటిలైట్ కంటి నుంచి ఎవరూ దాక్కోవడం సాధ్యం కాదు. అంతేకాకుండా వాతావరణ మార్పులను అధ్యయనం చేయడం, తుఫానులు, వరదలు వంటి ప్రకృతి విపత్తులను ముందుగానే పసిగట్టి హెచ్చరికలు జారీ చేయడంలో ఇది సహాయపడనుంది. పర్యావరణ పరంగా చూస్తే అడవుల నరికివేత, అక్రమ మైనింగ్, కాలుష్యాన్ని పర్యవేక్షించే అవకాశం ఉంటుందని ఇస్రో వర్గాలు చెబుతున్నాయి. ఈ మిషన్లో అన్వేష EOS N1 శాటిలైట్ సుమారు 1485 కేజీల బరువుంటుంది. దీనిని 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న సింక్రనైజ్ ఆర్బిట్లోకి శాస్త్రవేత్తలు ప్రవేశపెట్టనున్నారు. దీంతో పాటు 200 కేజీల బరువుతో కూడిన మరో 15 చిన్న ఉపగ్రహాలను కూడా ఒకేసారి నింగిలోకి పంపుతున్నారు. వీటిలో 7 దేశీయ, 8 విదేశీ ఉపగ్రహాలు ఉన్నాయి. PSLV రాకెట్ కు ఇది 64వ మిషన్. రేపటి నుంచి అంతరిక్షంలో పొరుగు దేశాల కదలికలను గమనించే అన్వేషణ మొదలవుతుంది.